హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాం. మనకైతే ఒక తమ్ముడు కామెంట్ చేశాడనమాట. అన్న ప్రస్తుతం ఏపీ పోలీస్‌కి ఉన్నటువంటి ఏజ్ లిమిట్ కోసం కొంచెం చెప్పన్నా లాస్ట్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని. దాన్నేమైనా ఇంక్రీజ్ చేస్తారా లేదా? అదేవిధంగా తెలంగాణది కూడా కొంచెం క్లారిటీగా చెప్పన్నా అని చెప్పేసి మనకైతే కామెంట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ పోలీస్ ఏజ్ లిమిట్స్ అయితే మనం చూద్దాం. ఎందుకంటే ఇది 2022 ఇచ్చినటువంటి నోటిఫికేషన్ బేస్ చేసుకొని చూద్దాం అనమాట. చూసిన తర్వాత తెలంగాణలో ఎలాగుంది? అదేవిధంగా మనకి ఏమన్నా ఏజ్ పెంచేటువంటి అవకాశాలేమన్నా ఉన్నాయా? అటువంటి విషయాలైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరు గాక ఫస్ట్ టైము మన ఛానెల్ చూసినట్లయితే తప్పకుండా మన ఛానెల్‌ని ఫాలో చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోతే లాస్ట్ టైమ్ హోమ్ గార్డ్స్‌కి సంబంధించి 18-32 సంవత్సరాలైతే ఇచ్చారండి. ఫస్ట్ నేను హోమ్ గార్డ్ గురించి చెప్తున్నాను. వీళ్ళకి 18-32 సంవత్సరాలు లాస్ట్ టైమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే 18-45 సంవత్సరాలు హోమ్ గార్డ్స్‌కి అక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 2 కూడా కంపేర్ చేస్తూ చెప్తున్నాను. ఇక ఓసీ అభ్యర్థులకొచ్చేసి జనరల్ అభ్యర్థులు అని చెప్పేసి అనుకోవచ్చునమాట. 18-24 సంవత్సరాలు ఇచ్చారు వీళ్ళకి. 18-24 సంవత్సరాలు అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చారు. అక్కడ తెలంగాణలోకి సంబంధించి ఓసీ అభ్యర్థులకైతే 18 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాలు అక్కడ తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 24+5 సంవత్సరాలు అంటే 29 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. తెలంగాణలో ప్రస్తుతం నోటిఫికేషన్‌లో 29+4 అంటే 34 సంవత్సరాల పోలీస్ కానిస్టేబుల్‌కి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట తెలంగాణకు సంబంధించి. అక్కడ ఆ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌కి ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల 34 సంవత్సరాల వరకు కానిస్టేబుల్‌కి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఇచ్చారన్నమాట. అదేవిధంగా ఏపీ ఎంప్లాయీస్‌కి సంబంధించి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆల్రెడీ ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా తెలంగాణలో పనిచేసే వాళ్ళకి సర్వీస్‌లో ఉన్నటువంటి వాళ్ళు కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతది. అదేవిధంగా ఆహ్, ఆహ్, ఆర్మీ, నేవీ లేకపోతే ఎయిర్ ఫోర్స్ లాంటి వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది లాస్ట్ టైమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే హోమ్ గార్డ్స్‌కి మనం చెప్పుకున్నాం. హోమ్ గార్డ్స్‌కి ఖచ్చితంగా 2 ఇయర్స్ సర్వీస్ చేసి ఉండాలి. 2 ఇయర్స్ సర్వీస్‌లో 360 రోజులు డ్యూటీలో అయితే ఉండాలి. డ్యూటీలు వర్కింగ్ చేస్తూ ప్రెజెంట్ కూడా వర్కింగ్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే గడిచినటువంటి 2 సంవత్సరాల్లో రెగ్యులర్‌గా 360 రోజులు డ్యూటీ చేస్తూ ఇప్పటికి కూడా సర్వీస్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ 18-32 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ గాని, ఆళ్ళకి సంబంధించినటువంటి కోటాలు వర్తించడం గాని అవి జరుగుద్దన్నమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఒక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తదండి. ఓకే. ప్రెజెంట్ ఆహ్, టీఎస్ ఏజ్ లిమిట్‌గా చూసుకుంటే టీఎస్‌తో ఏజ్ మనం చూసుకుంటే కానిస్టేబుల్‌కి వచ్చేసి 18-29 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 18-34 సంవత్సరాలు. ఎస్ఐకి వచ్చేసి అక్కడ తెలంగాణలో 21-32 సంవత్సరాలు ఓసీ అభ్యర్థులకి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూకి చూసుకుంటే తెలంగాణలో 21-37 సంవత్సరాల వరకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటది. మనకైతే లాస్ట్ టైమ్ వచ్చేసి 21-27 అనేది ఓసీ అభ్యర్థులకి ఇచ్చారు. 5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకి ఎస్ఐకి అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ విషయంలో ఉండడం జరిగిందనమాట. ఇది మీకు కావాల్సినటువంటిది. సో, ఈసారి ఏజ్ రిలాక్సేషన్ పెంచుతారా? ఇది కదా మీరు ఇప్పుడు అడిగేది. ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది పెంచుతారు. ఎందుకంటే 2022 వచ్చింది. అది కాకుండా పక్క రాష్ట్రంలో కూడా కానిస్టేబుల్స్‌కి ఓసీ అభ్యర్థులకు 29 పెంచారు. మనకు కూడా 29 పెంచేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంకో 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే 34 సంవత్సరాల వరకు అక్కడ పెంచారు కాబట్టి మనకు కూడా అదే అమలు చేసేటువంటి అవకాశం అయితే ఉంటది. ఎందుకంటే అక్కడ ఏది అమలు అయిందో మనకు కూడా ఇక్కడ అదే అమలు అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటది. ఇది ఏజ్‌కి సంబంధించి లాస్ట్ టైమ్ సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ అనమాట. దీన్ని చూసుకొని ఇంకా పెంచడం అయితే ఉంటది కానీ దానికంటే తగ్గిస్తారంటే తగ్గించేటువంటి అవకాశాలు అయితే ఉండకపోవచ్చు. ఇంకా పోస్టులు ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పేసి చాలా మంది అడుగుతారు. మాక్సిమం నేను అనుకునేది ఏంటంటే పోస్టులు అనేవి ఇంక్రీజ్ చేయకపోవచ్చు. కానీ తగ్గించడం అయితే తగ్గించరు. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ నిరుద్యోగులకి, యాస్పిరెంట్స్‌కి న్యాయం చేద్దామని ఒకవేళ పెంచితే పెంచేటువంటి అవకాశం కూడా ఉంటదన్నమాట. ఇది ఈనాటి వీడియోకి సంబంధించింది. ఓకేనా?